హాయ్ ఫ్రెండ్స్, కొత్త హాలీవుడ్ సినిమా అనకొండ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. జాక్ బ్లాక్, పాల్ రడ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా కథ ఏంటి అంటే, జీవితంలో చాలా ప్రయత్నాల్లో విఫలమైన వాళ్ళు ఒక గుంపుగా ఏర్పడి ఒక డైరెక్టర్, ఒక యాక్టర్, ఒక పాములు పట్టేవాడు, ఒక బోట్ నడిపే అమ్మాయి, మరో కొంతమంది కలిసి సొంతగా తక్కువ బడ్జెట్ లో ఒక సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని నిజమైన పామును ఉపయోగించి సినిమా తీద్దాం అనుకుంటారు. అయితే వాళ్ళు ఉపయోగించే పాము కన్నా అతి భారీ పాము వాళ్ళ మీదకి ఎగబడితే ఏం జరిగింది అన్నదే ఈ సినిమా కథ. 90లో వచ్చిన అనకొండ సినిమాలో జెనిఫర్ లోపెజ్ ప్రధాన పాత్ర పోషించింది. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని భయపెట్టి చంపింది. భయపెట్టడం అంటే థ్రిల్కి గురి చేసింది. అలాంటి సినిమా కాదు ఇది. ఇది కొంచెం జాక్ బ్లాక్ ఉండడం వల్ల కొంచెం కామెడీ మిక్స్ చేసి పాత సినిమా థీమ్ని రీక్రియేట్ చేసినట్లు ఉంటుంది. అయితే అక్కడక్కడ కామెడీ ఆకట్టుకుంటుంది, అక్కడక్కడ విజువల్స్ కూడా అదిరిపోతాయి. అయితే కొన్ని చోట్ల గ్రాఫిక్ వర్క్ మాత్రం ఈజీగా ఆ పావును చూసినప్పుడు అది గ్రాఫిక్ పావు అని తెలిసిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కంపోజిషన్, లైటింగ్ ఎఫెక్ట్స్ మ్యాచ్ అవ్వలేదు కొన్ని షార్ట్స్లో. అయినా పర్వాలేదు, సరదాగా టైంపాస్కి ఏదో ఒక సినిమాకి వెళ్ళాలి అంటే ఈ అనకొండ సినిమాకి వెళ్ళండి. యాక్టర్స్ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు, ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయలేదు. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ ఓకే అనిపిస్తుంది తప్ప వావ్ గ్రేట్ ఆ సినిమాని మించి ఉంది అన్న టైప్లో అయితే ఎక్కడ ఉండదు. సో ఈ అనకొండ పెద్దగా థ్రిల్ ఇవ్వదు, అలాగని మనం పెట్టిన డబ్బులకి అన్యాయం చేయదు. పర్వాలేదు, ఒకసారి ఫ్యామిలీతో ఈ సినిమాని చూడొచ్చు. జాక్ బ్లాక్ కామెడీ ఈ సినిమాని కాపాడిందని చెప్పొచ్చు. అతని యాక్టింగ్, డైరెక్టర్గా అతను చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి. పాల్ రడ్ కూడా ఓకే అనిపిస్తాడు. పాత అనకొండ సినిమాని చెడగొట్టకుండా కామెడీని మిక్స్ చేసి కామెడీ థ్రిల్లర్గా ఈ సినిమాని మలిచిన దర్శకుడు సగం వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?